హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ టెక్నశ్రీ. దసరా నవరాత్రి ఉత్సవాలకి గర్బాకి వెళ్తాం కదా అనేసి టెక్నశ్రీ కోసం వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ తీసుకుందాం అనేసి షాపింగ్కి అయితే వచ్చేసామన్నమాట. మేము ఉండేది బరోడాలో లాల్బాగ్ సైడ్ అనమాట, రోడ్ సైడ్ షాపింగ్. ఈ ట్రెడిషనల్ డ్రెస్సులన్నీ రోడ్ సైడే దొరుకుతాయి అనమాట. టెక్నశ్రీ కోసం అని తీసుకుందామని వెళ్తే ఇక్కడ డ్రెస్సెస్ చూసి మా వారు నువ్వు కూడా తీసుకోనంటే సర్లే అనేసి ఫస్ట్ అయితే నాకు చూసామన్నమాట. ఒక దగ్గర చూస్తే 3000 అలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు ప్రైస్ అనేసి ఒక 2-3 షాప్స్ తిరుగుదామనేసి ఫస్ట్ అయితే ఒక దగ్గర చూసేసి వెళ్ళామన్నమాట. చూసారు కదా, ఒకదాన్ని మించి ఒకటి ఉంది, ఏది తీసుకోవాలో అసలు చాలా కన్ఫ్యూజ్ అయిందనమాట. ఆ డ్రెస్లకి పేర్ ఆఫ్ జ్యువెలరీ కూడా అక్కడే అమ్ముతున్నారు, మనం బయట ఎక్కడో వెతకాల్సిన అవసరం లేకుండా. ఎంతమంది రష్ ఉన్నారో. 1 మంత్ నుంచి స్టార్ట్ అయిందనమాట. మేము తీరా నవరాత్రికి ఇంకో 2-3 డేస్ ఉందనగా వెళ్ళామన్నమాట షాపింగ్కి. అయినా రష్ ఏమాత్రం తగ్గలేదు. కలర్ఫుల్ డ్రెస్సెస్తో అసలు చూస్తుంటే ఏది తీసుకోవాలో చాలా కన్ఫ్యూజ్ అయిందనమాట. బట్ లాస్ట్కి మా వారు సెలెక్షన్ చేసిందే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేనే తీసుకుందాం అనుకున్నా, కానీ టెక్నశ్రీకి ఫస్ట్ చూద్దాం అనేసి తీసుకోలేదు. చూస్తుంటే ఇక్కడ అంతా పెద్దవాళ్ళ సైజే ఉంది, కానీ టెక్నశ్రీ సైజ్ అసలు దొరకట్లేదు. చూస్తూ వెతుకుతూ ఆయాసం వస్తుంది, అలసట వస్తుంది, కానీ తిన సైజ్ అయితే దొరకట్లేదు. ఒక దగ్గర అయితే దొరికింది. సర్లే అనేసి అక్కడ చూస్తే సైజు చిన్నగా అవుతుంది లేదా పెద్దగా అవుతుంది. తన సైజ్ అయితే దొరకట్లేదు. మేము అనుకున్న కలరు దొరకట్లేదు. అరే బాపురే, ఇది దొరకట్లేదు అంటే వాళ్ళ డాడీ ఇంటికి వెళ్ళిపోదాం, పైగా దొరకదు నీకు, తీసుకుందాంలే రేపు అనేసరికి అలిగి కూర్చుంది. అసలు లేవట్లేదు. లేదమ్మా మనం తీసుకునే వెళ్దాం అంటే తర్వాత లేచిందనమాట. జ్యువెలరీ కూడా చూశాను. జనరల్గా మన లేడీస్ వెళ్ళగానే అయితే ఏది తీసుకోము కదా, ఒక 4-5 షాపులు తిరుగుతాము. నేను కూడా అలానే, లేదా ఫస్ట్ మనం వెళ్ళామే అనుకో, ఆ షాప్లో తొందరపడి తీసుకున్నామే అనుకో, పక్క షాప్లో ఈ డ్రెస్కి మించి అది ఉండొచ్చు, లేదా ప్రైస్ తక్కువ ఉండొచ్చు. నేను తొందరపడి ఎందుకు తీసుకున్నా అని బాధపడొద్దు కదా. అందుకనేసి నేను 4 షాపులు తిరగాల్సింది పోయి 10-15 షాపులు తిరిగా అనమాట. మొత్తం చూసా, ఎక్కడ ప్రైస్ తక్కువ అనిపిస్తే, ఎక్కడ బాగుంటే అక్కడే తీసుకుందాం అనేసి నేను వెతుకుతూనే ఉన్నా అనమాట. టెక్నశ్రీకి ఆప్షన్ లేకుండే అనమాట. ఒక దగ్గరే ఉంటే ఒక దగ్గరే తీసుకున్నా. తను కూడా చాలా అల్లరి చేస్తుంది, బట్ ఆ రోజు షాపింగ్ అనగానే చాలా కోఆపరేట్ చేసింది, ఆడుకుంది, మంచిగా తినేసింది అనమాట. 2-3-4 అవర్స్ అయిపోయింది మాకు టెక్నశ్రీకి తీసుకున్నాను. అయితే డ్రెస్ తీసుకొని నెక్స్ట్ నా వెయిట్ అనమాట. జ్యువెలరీ చూసా, జ్యువెలరీ తనకు సపరేట్ తీసుకుని నాకు సపరేట్ తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు డ్రెస్ అంతా కాస్ట్ పెట్టి తీసుకుంటున్న తర్వాత జ్యువెలరీ తీసుకోకపోతే బాగుండదు కదా, నేను వేసుకొని తను వేసుకోకపోతే బాగుండదు అనేసి ఇద్దరికి తీసుకున్నాను అనమాట. తన షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. నాకు లాస్ట్కి దుప్పట్టా దొరకలేదు నా డ్రెస్ మీదకి. నేను దుప్పట్టా వేరే తీసుకున్నా, డ్రెస్ వేరే తీసుకున్నా, దుప్పట్టా వెతికా అనమాట. ఫైనల్గా నాకు దుప్పట్టా దొరికిందనమాట. తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తా, గర్భా వీడియోలు చూసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.